క్రింది స్టీల్ పరిశ్రమలను జతపరచండి. రూర్కెలా, బొకారో, బిలాయి, దుర్గాపూర్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిషా. సరే, ఇగో కింది స్టీల్ పరిశ్రమలు అని అంటే భారతదేశంలో రెండవ పంచవర్ష ప్రణాళిక. ఏ పంచవర్ష ప్రణాళిక అని అంటున్నాం? రెండవ పంచవర్ష ప్రణాళిక. సో మరి ఈ రెండవ పంచవర్ష ప్రణాళికకి సంబంధించి భారతదేశంలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏమని నిర్ణయం తీసుకున్నారు సెకండ్ 5 ఇయర్ ప్లాన్కి అని అంటే, ఇగో భారతదేశంలో మొదటి పంచవర్ష ప్రణాళికకి వ్యవసాయ రంగం అనేటువంటి ప్రాధాన్యత తీసుకోవడం జరిగింది. అందుకే మొదటి ప్రణాళికను ఏమంటారు అని అంటే వ్యవసాయ ప్రణాళిక, నీటిపారుదల ప్రణాళిక, నెహ్రూ వియన్ ప్రణాళిక అని ఇలా మాట్లాడతారు. ఈ మొదటి పంచవర్ష ప్రణాళిక తర్వాత వచ్చినదే రెండవ పంచవర్ష ప్రణాళిక. ఇటీవల ఎస్ఏ ఎగ్జామ్లో కూడా క్వశ్చన్ అడిగిరు. ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఏమని క్వశ్చన్ అడిగిరు అని అంటే రెండవ పంచవర్ష ప్రణాళిక ప్రాధాన్యత ఏమిటి అని డైరెక్ట్ క్వశ్చన్ అడిగారు. అయితే ఇక్కడ మనం తీసుకున్నటువంటి క్వశ్చన్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఇగో దీనికి సంబంధించి కాల సమయం ఏమంటాము అని అంటే 1956 నుంచి 61 వరకు ఈ ప్రణాళిక అనేది వస్తుంది. మరి 1956 నుంచి 61 వరకు వచ్చినటువంటి ఈ ప్రణాళికలో సెకండ్ 5 ఇయర్ ప్లాన్లో భారీ పరిశ్రమలకి అధిక ప్రాధాన్యతనివ్వడం జరిగింది. సో మరి ఈ భారీ పరిశ్రమలను స్థాపించేందుకోసమని రెండవ పంచవర్ష ప్రణాళికలో ఒక 3 భారీ పరిశ్రమలను స్థాపించారు. సో ఆ 3 పరిశ్రమలు ఏంటి అని అంటే ఇగో రూర్కెలా ఉక్కు పరిశ్రమ అని అంటున్నాం. ఇక ఈ రూర్కెలా స్టీల్ ప్లాంట్ అనేది మేజర్ స్టీల్ ప్లాంట్. ఇగో ఈ రూర్కెలా ఉక్కు పరిశ్రమ అనేది మనకి ఎక్కడ కనబడుతుంది సరే అని అంటే ఇగో ఇది ఒడిషాలో కనబడుతుంది అండి. సో కాబట్టి ఇది డి అని అంటున్నాం. సో ఒడిషాలో రూర్కెలా ఉక్కు పరిశ్రమ అనేది ఉన్నది. ఇక నెక్స్ట్ బొకారో ఉక్కు పరిశ్రమ అనేది ఎప్పుడు వచ్చింది అని అంటే ఇది యాక్చువల్గా ఇది థర్డ్ 5 ఇయర్ ప్లాన్లో వచ్చింది. ఎప్పుడు వచ్చింది అని అంటున్నాం? థర్డ్ 5 ఇయర్ ప్లాన్లో సపరేట్గా దీన్ని ప్రారంభించడం జరిగింది. అయితే రెండవ పంచవర్ష ప్రణాళికలో రూర్కెలా ఉక్కు పరిశ్రమతో పాటు మరొకటి వచ్చింది, అదే బిలాయి ఉక్కు పరిశ్రమ. ఇగో ఈ బిలాయి ఉక్కు పరిశ్రమ ఎక్కడుంది సరే అంటే ఛత్తీస్గఢ్లో ఉంటుందండి. సో ఇక నెక్స్ట్ ఇదే రెండవ పంచవర్ష ప్రణాళికలో దుర్గాపూర్ ఉక్కు పరిశ్రమ అనేది వచ్చింది. దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ అని అంటాం. ఈ దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ ఎక్కడొచ్చింది అని అంటే పశ్చిమ బెంగాల్లో వచ్చింది, ఇది సి. ఇక మిగిలినది బొకారో ఉక్కు పరిశ్రమ జార్ఖండ్లో వచ్చింది, ఇది బి. సో ఇది బొకారోకి స్ట్రైట్గా ఇచ్చినాం ఆప్షను. సో ఇది బొకారో ఉక్కు పరిశ్రమ అనేది బి. అయితే బొకారో ఉక్కు పరిశ్రమ అనేది రెండవ పంచవర్ష ప్రణాళికలో రాలేదు, మూడవ పంచవర్ష ప్రణాళికలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి మూడవ పంచవర్ష ప్రణాళికలో బొకారో ఉక్కు పరిశ్రమ అనేది వచ్చినప్పుడు ఇది మొదట ఏ రాష్ట్రంలో స్థాపించబడింది అని కూడా అడుగుతాడు. ఇగో బొకారో ఉక్కు పరిశ్రమ ఫస్ట్ బీహార్ రాష్ట్రంలో స్థాపించబడింది. బీహార్ రాష్ట్రంలో స్థాపించబడింది. ఇక బీహార్ రాష్ట్రం నుంచి జార్ఖండ్ అనేది ఏర్పడ్డది కాబట్టి అప్పుడు జార్ఖండ్కి సంబంధించిన రాష్ట్రం ఏర్పడినప్పుడు జాగ్రఫికల్గా బొకారో పరిశ్రమ అనేది జార్ఖండ్లో ఉంది కాబట్టి ఇది ఇప్పుడు ప్రస్తుతం జార్ఖండ్లో ఉన్నది అని చెప్పాలి. కానీ అదే బొకారో ఉక్కు పరిశ్రమ అనేది దాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఎక్కడున్నది సరే అని అంటే అది దానికి సంబంధించి ఎక్కడ ఉన్నది అని అంటే బీహార్ రాష్ట్రంలో ఉన్నది. ఈ ఆసియాలోనే అతిపెద్ద ఉక్కు పరిశ్రమగా కూడా మనం ఈ బొకారో ఉక్కు పరిశ్రమను గుర్తించాల్సి ఉంటుంది. సో మరి ఈ బొకారో ఉక్కు పరిశ్రమకి ఎవరు సహకరించారు సార్ అని అంటే రష్యా అనేది సహకరించడం జరిగింది. రూర్కెలాకి సహకరించినది ఎవరు అని అంటే పశ్చిమ జర్మనీ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ బిలాయి ఉక్కు పరిశ్రమకి కూడా సహకరించింది ఎవరు అని అంటే రష్యానే అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ దుర్గాపూర్కి సంబంధించి ఎవరు సహకరించారు సార్ అని అంటే ఇంగ్లాండ్ వాళ్ళు సహకరించడం జరిగింది. ఈ పరిశ్రమల ఏర్పాటుకు ఇగో ఇలా ఈ దేశాలు సహకరించినాయి అని కూడా గుర్తుంచుకోవాలి. మనం జాగ్రఫికల్గా ఇవి ఏ రాష్ట్రాలలో లొకేటెడ్గా ఉన్నాయి, ఎక్కడ ఇవి స్థాపించబడి ఉన్నాయి అని అంటే దీనికి సంబంధించి మనం ఇగో ఈ అంశాలను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో డి, బి, ఏ, సి అని అంటున్నాం. ఇగో ఇక్కడ కొంచెం ఇది బిని కాస్త మనాళ్ళు డి అని రాశారు కాబట్టి ఇది ఒకటి సరి చేసుకోండి. సో మీరు చెప్పిన ఆన్సర్ రైట్, సి అనేది రైట్ ఆన్సర్ అండి. మనం ఇచ్చినటువంటి ఆప్షన్స్ ప్రకారం రూర్కెలా ఉక్కు పరిశ్రమ ఒడిశాలో ఉంది. ఇగో దీనికి సంబంధించి మనం ఈ అంశాన్ని గుర్తుంచుకోవాలి. బొకారో ఉక్కు పరిశ్రమ జార్ఖండ్లోనే ఉంది. ఇక నెక్స్ట్ బిలాయి ఉక్కు పరిశ్రమ ఛత్తీస్గఢ్లో ఉంది. దుర్గాపూర్ ఉక్కు పరిశ్రమ పశ్చిమ బెంగాల్లో ఉంది. ఇగో ఇలా చేస్తే ఈ ఆన్సర్ అనేది రైట్ అవుతుంది. మరి ఈ ఆన్సర్ చేయాలంటే మనకు ప్రాథమికంగా దీని మీద ఉండాల్సినటువంటి నాలెడ్జ్ ఏమిటి అని అంటే ఈ పరిశ్రమలన్నింటి మీద కూడా అవగాహన ఉండాలి.
అవగాహన ఉంటేనే ఆన్సర్ చేయగలుగుతాం. సో ఇలా ఇగో ఈ రూర్కేలా, బిలాయి, దుర్గాపూర్ రెండవ పంచవర్ష ప్రణాళికలో వచ్చినాయి. బొకారో ఉక్కు పరిశ్రమ అనేది మూడవ పంచవర్ష ప్రణాళికలో వచ్చింది అనేది ఇక్కడ ప్రాథమికంగా మనం గుర్తుంచుకోవాల్సిన అంశం. ఇక నెక్స్ట్ అలాగే మరి ఈ పరిశ్రమలు భారతదేశంలో ఏర్పాటు చేసేందుకు ఏ దేశాలు సహకరించినాయి అని కూడా అడుగుతారు. అలా కూడా ఇంపార్టెంటే. అలా అడిగితే రూర్కేలాను వచ్చి రూర్కేలాకి సహకరించింది పశ్చిమ జర్మనీ, బొకారోకి సహకరించింది రష్యా, బిలాయికి సహకరించింది కూడా రష్యానే, దుర్గాపూర్కి సహకరించింది ఇంగ్లాండ్. సో ఇలా గుర్తుంచుకుంటే ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇలా రైట్ ఆన్సర్ తెలవాలి అని అంటే కాన్సెప్ట్ వైజ్గా నేర్చుకోవాలి. మరి కాన్సెప్ట్ వైజ్గా మనం ఈ ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ ఎగ్జామ్స్కి సంబంధించిన సిరీస్లో జాయిన్ అయితే మీరు చాప్టర్ వైజ్ ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతారు. రెండో క్వశ్చన్ ఇస్తా ఉన్నా. బిగ్ పుష్ సిద్ధాంతానికి ప్రాధాన్యత ఇవ్వని ప్రణాళిక ఏది అని అడిగినాం. ఇక్కడ స్టేట్మెంట్ లెవెల్లో ఈ క్వశ్చన్ని డిజైన్ చేసినాం. రెండవ ప్రణాళిక, మూడవ ప్రణాళిక. స్టేట్మెంట్ నెంబర్ 1 రెండవ ప్రణాళిక, స్టేట్మెంట్ నెంబర్ 2 మూడవ ప్రణాళిక. ఇక సరైన దానిని గుర్తించండి అని అన్నాం. 1 మాత్రమే సరైనది, 2 మాత్రమే సరైనది, 1 మరియు 2 సరైనవి, పై 2 సరికావు అని ఇచ్చినాం. ఇప్పుడు ఇందులో మీరు రైట్ ఆన్సర్ చేయండి. బిగ్ పుష్ సిద్ధాంతానికి ప్రాధాన్యత ఇవ్వని ప్రణాళిక ఏది అని అడిగినాం. ఇక్కడ బిగ్ పుష్ సిద్ధాంతానికి ప్రాధాన్యత ఇవ్వని ప్రణాళిక అని అన్నాం. ఇచ్చిన అనలే, ఇవ్వని ప్రణాళిక అని అన్నాం. అసలు బిగ్ పుష్ సిద్ధాంతం గురించి మనం ఎక్కడ నేర్చుకుంటాము అని అంటే దీనికి సంబంధించి కూడా రెండవ ప్రణాళికలోనే నేర్చుకుంటామండి. సో ఇప్పుడు రెండవ ప్రణాళికలో ఏమంటాము అని అంటే అన్బ్యాలెన్స్డ్ అని చెప్పేసి అన్బ్యాలెన్స్డ్ వ్యూహాన్ని, స్ట్రాటజీని అమలు చేసింది అని అంటాం. మరి ఈ రెండవ ప్రణాళికలో భారీ పరిశ్రమల స్థాపన కోసం భారత ప్రభుత్వం దీనికి సంబంధించి ప్రణాళికా సంఘం అనేది ఈ రెండో పంచవర్ష ప్రణాళికను డిజైన్ చేసింది. ఏమని డిజైన్ చేసింది? మొదటి పంచవర్ష ప్రణాళికలో మొత్తం కూడా ప్రాధాన్యత అంతా కూడా వ్యవసాయానికి ఇస్తారు. దీని ద్వారా భారతదేశంలో నిరుద్యోగం ఏర్పడుతుంది. అంటే 1956 తర్వాత. సో ఇప్పుడు ఈ 1956కి వచ్చేసరికి భారతదేశంలో నిరుద్యోగం బాగున్నది. మరి ఈ నిరుద్యోగాన్ని మనం తగ్గించాల్సిన అవసరం, ప్రాధాన్యత మనకున్నది కాబట్టి భారీ పరిశ్రమలకి ప్రాధాన్యతని ఇద్దాము అని చెప్పేసి సో అన్బ్యాలెన్స్డ్ ప్లాన్ని తీసుకొస్తారు, అన్బ్యాలెన్స్డ్ స్ట్రాటజీని తీసుకొస్తారు. అన్బ్యాలెన్స్డ్ స్ట్రాటజీని ప్రపంచంలో ఎక్కువగా అనుసరించింది ఎవరు అని అంటే రష్యా. సో అలాంటి విధానాన్ని తీసుకొచ్చి భారీ పరిశ్రమల స్థాపన కోసం వెళ్తారు కాబట్టి ఈ రెండవ పంచవర్ష ప్రణాళికను బోల్డ్ ప్లాన్ అని కూడా అంటారు. ఏం ప్లాన్ అని అంటారు? ధైర్యంతో కూడుకున్నటువంటి ప్లాన్ అని అంటారు. అలాగే ఈ రెండవ పంచవర్ష ప్రణాళికను ఏమని మాట్లాడతారు అని అంటే ఇలాంటి భారీ పెట్టుబడులు, బోల్డ్ ప్లాన్, ధైర్యంతో కూడుకున్న ప్రణాళిక కాబట్టి ఇది బిగ్ పుష్ సిద్ధాంతానికి ప్రాధాన్యతనిచ్చింది అని అంటారు. బిగ్ పుష్ సిద్ధాంతానికి ప్రాధాన్యతనిచ్చింది ఈ థియరీకి అని చెప్పేసి మాట్లాడతారు. మరి బిగ్ పుష్ సిద్ధాంతానికి ప్రాధాన్యతనిచ్చింది కాబట్టి దీన్ని మనం ఏమంటున్నాము అని అంటే అది రెండవ ప్రణాళిక అని అంటున్నాం. కానీ చూడండి, బిగ్ పుష్ సిద్ధాంతానికి ప్రాధాన్యత ఇవ్వని ప్రణాళిక అని అన్నాం. అంటే ఇక్కడ 2 ప్రణాళికలు ఇచ్చినాం. రెండవ ప్రణాళిక, మూడవ ప్రణాళిక. ఏ ప్రణాళికలో ప్రాధాన్యతనిచ్చిరు? రెండవ ప్రణాళికలో ప్రాధాన్యతనిచ్చిరు. మరి ఇవ్వని ప్రణాళిక ఏమవుతుంది? మూడవ ప్రణాళిక అవుతుంది. స్టేట్మెంట్ నెంబర్ 2 అనేది ఇక్కడ సరైనది. ఇక్కడ ఏమన్నాం? సరైన దానిని గుర్తించండి అని అన్నాం. అప్పుడు ఏమవుతుంది? ఆన్సర్ అనేది బి అవుతుంది. సో కాబట్టి బి అనేటువంటి ఆన్సర్ సరైనది.